అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి? సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది హెచ్టిఎంఎల్ అనమాట. ఓకే, సో హెచ్టిఎంఎల్లో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సింగిల్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తది కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ప్లీజ్. బికాజ్ తెలుగులో స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ట్యూటోరియల్, లైక్ అది బీటెక్ కావచ్చు, +2 కావచ్చు, ఏఆర్, విఆర్, వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్ సిరీస్ అండి. సో తెలుగులో మేబీ వంశీ భవాని ఇస్ ద ఓన్లీ ఛానల్ ఫర్ డూయింగ్ దట్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? సో హెచ్టిఎంఎల్ అనేది స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ దేనికి? ఫర్ స్టాటిక్ వెబ్ పేజెస్. ఓకే, సో బేసిక్గా హెచ్టిఎంఎల్ అనేది స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ స్టాటిక్ వెబ్ పేజెస్. సో బేసిక్గా మీరు చూసుంటారు, ఒక స్టాటిక్ వెబ్సైట్ తయారు చేయడానికి బేసిక్గా మీరు వాడే 3 టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అనొచ్చు, ఆర్ ఎలిమెంట్స్ అనొచ్చు, ఆర్ కంపోనెంట్స్ అనొచ్చు. ఏంటి అంటే, సో HTML ఈజ్ ద ఫస్ట్ వన్, నెక్స్ట్ CSS, నెక్స్ట్ జావాస్క్రిప్ట్. ఓకే, సో ఈ మూడే బేసిక్గా మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ చేయడానికి వాడేది. సో దిస్ ఆర్ స్టాండర్డ్. సో మీరు ఏ బ్రౌజర్లో వెబ్ పేజ్ లోడ్ చేసినా, లైక్ ఎనీ సాఫ్ట్వేర్ ఏదైనా సరే వెబ్ పేజ్ లోడ్ అవడానికి, వెబ్ పేజ్ స్టాటిక్ వెబ్సైట్ తయారు చేయడానికి స్టాండర్డ్గా వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ అండ్ యూజ్డ్ కంపోనెంట్స్ ఆర్ లాంగ్వేజ్ ఏంటంటే HTML, CSS, JS. సో బేసిక్గా నేను హెచ్టిఎంఎల్ని లాంగ్వేజ్ అనడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, హెచ్టిఎంఎల్ని మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా పరిగణించవచ్చు, బట్ దట్స్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. బికాజ్ హెచ్టిఎంఎల్ అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్. సో బేసిక్గా మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, ఒక వెబ్ పేజ్ మీద ఓకే ఏది ఎక్కడ ఉండాలి అని చెప్పే ఒక లాంగ్వేజ్ అనమాట. సో బేసిక్గా దీంట్లో ప్రోగ్రామాటిక్గా మీరు చేసేది ఏమి ఉండవు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపల్సరీ ఉండాల్సినవి ఏంటి, లైక్ లూప్స్ కానీ, కండిషన్స్ కానీ, ఇవే ఉండవు. లైక్ బేసిక్గా మార్కప్ అనమాట. ఒక పేజ్ యొక్క మార్కప్ తెలియజేయడానికి వాడే ఒక లాంగ్వేజ్ అనమాట, స్టాండర్డ్ లాంగ్వేజ్. ఓకే, బేసిక్గా మీరు చాలా మీమ్స్ కూడా చూస్తుంటారు, ప్రోగ్రామింగ్ మీమ్స్. ఏంటి అంటే, HTML లాంగ్వేజ్ వాడినప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ ఎర్రర్స్. సో మీరు సింటాక్స్ తప్పు రాసినా కూడా మీకు HTML లాంగ్వేజ్లో రాసిన కోడ్ ఎప్పుడు కూడా ఎర్రర్స్ని త్రో చేయదు. ఒకవేళ ఆ రాసిన సింటాక్స్ ఒకవేళ తప్పు అయితే అది ఎగ్జిక్యూట్ అవ్వదు అంతే. సో ఎక్కడ వరకు కరెక్ట్ ఉందో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో HTML లాంగ్వేజ్ ఎప్పుడు మీకు ఎర్రర్స్ని త్రో చేయదు. ఎర్రర్స్ని త్రో చేయదు. ఓకే, క్లియర్? సో బేసిక్గా మనం HTML లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా HTML ఒక డాక్యుమెంట్ రాస్తున్నారు, HTML ఒక పేజ్ మీరు రాస్తున్నారు అనుకోండి. సో ఆ పేజ్ రాస్తున్నప్పుడు బేసిక్గా ఫస్ట్ మీరు మెన్షన్ సో ఇప్పుడు మీరు ఒకవేళ C లాంగ్వేజ్ రాస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ కన్స్టెంట్స్ ఉంటాయి కదా, లైక్ హెడర్ ఫైల్, తర్వాత మెయిన్ ఫంక్షన్. సో అలాగా HTML రాయడానికి మీకు కావాల్సిన ఆర్ మీరు వాడే మెయిన్ కంపోనెంట్ ఏంటి? ఓకే, దేర్ ఆర్ 3 మెయిన్ కంపోనెంట్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ డాక్ టైప్. ఓకే, డాక్ టైప్ అని రాసి మీరు HTML అని రాసి క్లోజ్ చేయాలి. సో బేసిక్గా మీకు ఇలా కనబడుతున్నాయి కదా యాంగులర్ బ్రాకెట్స్, వీటిని దీని లోపల ఉన్నదని ట్యాగ్ అంటారు. సో ఒక యాంగులర్ బ్రాకెట్ని మనం HTMLలో ట్యాగ్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో బేసిక్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపోనెంట్. సెకండ్ ఏంటి అంటే, ఒక HTML పేజ్లో ఉండే కంపోనెంట్ HTML ట్యాగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, HTML ట్యాగ్. సో మీరు HTMLలో బేసిక్గా అన్ని ట్యాగ్స్ కూడా ఏవైతే ఓపెన్ చేస్తారో వాటిని క్లోజ్ చేయాలి. ఓకే, సో ఒకవేళ ఇది ఓపెన్ అయితే కనుక ఇది క్లోజ్ అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ HTMLలో. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఏమైనా ఉంటే ఇక్కడ రాస్తారు, ఏమైనా ఉంటే ఇక్కడ రాస్తారు. దేర్ ఆర్ సమ్ ట్యాగ్స్ విచ్ ఆర్ సెల్ఫ్ క్లోజింగ్. ఫర్ ఎగ్జాంపుల్
దిస్ ట్యాగ్. సో డాక్ టైప్ ట్యాగ్కి మీరు ఎటువంటి క్లోజింగ్ ట్యాగ్ రాయవలసిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ బేసిక్గా ఈ డాక్ టైప్ అనేది ఉందో బేసిక్గా ఏంటంటే మీరు రాస్తున్న డాక్యుమెంట్ ఏ టైప్ అని చెప్పడానికి అంతే. ఓకే, ఇది రాయకపోయినా మీకు ఏ ఎర్రర్ తోచేయదు, మిగతా అంతా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, సో అందుకని చెప్పి లైక్ బేసిక్గా కంపల్సరీ ఒక లైక్ ఫార్మాట్ ఏంటి అని చెప్పి మీకు చెప్తున్నాను. HTML స్టార్టింగ్, సో స్టార్ట్ చేసే కాబట్టి ఎండ్ చేయాలి కాబట్టి HTML. ఓకే, మీరు చాలా మంది డౌట్ రావచ్చు, అన్న నువ్వు బ్లాక్ బోర్డ్ మీద రాసింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, కోడ్ చేసి కంప్యూటర్ చేయొచ్చు కదా అని చెప్పి. బేసిక్గా ఒక్కొక్క కోడ్ రాసి దాన్ని రన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుందండి. సో ఒక్క సింగిల్ వీడియోలో కోర్ కాన్సెప్ట్స్ అని కంప్లీట్ చేయాలంటే వైట్ బోర్డ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో అందుకని చెప్పి నేను పాటిస్తున్నాను అనమాట. ఓకే, మీరు HTMLని స్టార్ట్ చేశారు, దాని లోపల మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి హెడ్. ఓకే, హెడ్. సో హెడ్ మళ్ళీ ఓపెన్ చేశారు కాబట్టి క్లోజ్ చేస్తారు హెడ్. ఓకే, దాని తర్వాత బాడీ ఓపెన్ చేశారు కాబట్టి క్లోజ్ చేస్తారు, అంతే. దిస్ ఈజ్ ద బేసిక్ సింటాక్స్ ఆర్ ఫార్మాట్ ఆఫ్ ఎనీ HTML డాక్యుమెంట్. బేసిక్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఈ డాక్యుమెంట్ని సేవ్ చేస్తారో, ఎలాగైతే మీరు పైథాన్కి .py అని సేవ్ చేస్తారో, లైక్ C++కి .cpp అని సేవ్ చేస్తారో, అదేవిధంగా మీరు HTMLని .html అని ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత మీకు హెడ్ లోపల చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఆ చాలా ట్యాగ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటి అంటే టైటిల్. ఓకే, స్టార్టింగ్ కాబట్టి ఎండ్ అవుతుంది. ఓకే, టైటిల్. ఈ మధ్యలో ఏదైతే రాస్తారో మీరు అది టైటిల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్సైట్ టైటిల్ నేను వంశీ భవన్ పెడుతున్నాను. టైటిల్ అంటే ఏం లేదండి, మీకు ఒకవేళ బ్రౌజర్లో ఓకే బ్రౌజర్లో మీకు ఇది పైన విండో అనుకోండి. సో మీకు ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఒక సింబల్ వచ్చి ఇక్కడ ఒక పేరు వస్తుంది కదా, సో దట్ ఇస్ ద టైటిల్ అనమాట. ఓకే, దట్ ఇస్ ద టైటిల్. సో ఆ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వంశీ భవానీ అని రాద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద టైటిల్. సో వంశీ భవానీ అని చెప్పి నేను టైటిల్ ఫిక్స్ చేశాను. సో దట్ విల్ బి టైటిల్ ఫర్ ది డాక్యుమెంట్ ఆర్ మన వెబ్ పేజ్. ఓకే, దాని తర్వాత బాడీ. బాడీ ఈజ్ ద మెయిన్ థింగ్. సో మీరు చేసే కోడింగ్, మీరు చేసే ఎలిమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నారు, ఒక పారాగ్రాఫ్ పెట్టాలనుకుంటున్నారు, ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారు, ఇక్కడ ఒక బటన్ పెడదాం అనుకుంటున్నారు, సో ఇక్కడ ఒక ఫామ్ పెడదాం అనుకుంటున్నారు. సో అవన్నీ డిసైడ్ చేసి అవన్నీ కంపోనెంట్స్ని యాడ్ చేసేది మీరు ఈ బాడీలోనే. ఓకే, సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ డిస్కస్ చేసే ప్రతి కంపోనెంట్ కూడా లైక్ ఒకవేళ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఏవైతే హెడ్లో పెట్టచ్చో వాటి గురించి నేను చెప్తాను. అవి కాకుండా మిగతావన్నీ ఏదైతే నేను ఎక్స్ప్లిసిట్గా చెప్పట్లేదో హెడ్డా బాడీ అని చెప్పి అవన్నీ మీరు పెట్టేది బాడీలోనే. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ కంపోనెంట్స్ లైక్ బేసిక్గా అంతే కదండి. ఇప్పుడు మీరు ఫార్మాట్ తెలుసుకున్నారు, ఈ విధంగా మీరు ఒక వెబ్ పేజ్ తయారు చేయాలి, ఈ విధంగా మీరు రాసి HTML డాక్యుమెంట్ని రాయాలి, ఈ విధంగా ఎక్స్టెన్షన్ వాడి సేవ్ చేయాలి, ఇది టైటిల్ అంటే ఇది లైక్ అది ఎక్కడ రాయాలి, హెడ్ అంటే ఏంటి మనం తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం ఈ కంపోనెంట్స్ లైక్ టెక్స్ట్, పారాగ్రాఫ్, ఇన్పుట్, సో ఇవన్నీ గురించి తెలుసుకుందాం. ఏమంటారు? సో ఓకే, లెట్స్ లైక్ నౌ డిస్కస్ అబౌట్ దట్. అంతకుముందు జస్ట్ ఇది క్లీన్ చేస్తాను. ఓకే, ఒకవేళ నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక వంశీ భవానీకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి, లైక్ తెలుగులో కూడా లైక్ ఇంత మంచి ట్యూటోరియల్స్ ఉన్నాయి అన్ని కాన్సెప్ట్స్ సంబంధించినవి అని చెప్పి. దట్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీకు, హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీ ఫ్రెండ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, మన ఛానల్ కూడా గ్రో అవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్న ట్యాగ్ ఆర్ HTML ఎలిమెంట్ ఏంటి అంటే పారాగ్రాఫ్. ఓకే, సో ఇందా నేను చెప్పినట్లుగానే ఫస్ట్ మీకు సింటాక్స్ చెప్పేస్తాను. లైక్ సింటాక్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే లైక్ ఇందా చెప్పాను కదా మీకు, ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, దీని మధ్యలో మీరు ట్యాగ్ నేమ్ అనేది రాస్తారు. ఇది సింటాక్స్, దీని మీద మర్చిపోకూడదు. ఓకే, ఇది గుర్తుంటే మిగతాదంతా ఆ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క పేరు గుర్తుపెట్టుకోవడమే. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. HTML కోడింగ్ అనేది అంతే సింపుల్ అనమాట. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్ అని చెప్పాను కదా. సో పారాగ్రాఫ్కి మీరు వాడే ట్యాగ్ p ట్యాగ్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ మధ్యలో రాసిన మీరు ఏం రాసినా అదంతా ఒక పారాగ్రాఫ్లో కన్వర్ట్ అవుతుంది. మీరు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటి అంటే మన HTMLలో స్పేసెస్ ఏవైతే ఉంటాయో
స్పేసెస్ మోర్ దెన్ వన్ స్పేస్ కన్సిడర్ అవ్వబడదు. అంటే ఏంటన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంశీ అని ఇచ్చాను, ఓకే, భవానీ అని ఇచ్చాను, ఓకే. తర్వాత నా ఉద్దేశం ఏంటి అంటే ఈజ్ అ ఛానల్ ఇన్ తెలుగు, ఓకే అనే ఈ లైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ లైన్లో రావాలనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఒక లైన్ వదిలేసి ఎంటర్ కొట్టి ఇక్కడ రాశాను. బట్ HTML ఒక స్పేస్ ఉంటే కన్సిడర్ చేస్తుంది, బట్ మోర్ దెన్ వన్ స్పేస్ ఉంటే కన్సిడర్ చేయదు. ఇదంతా కూడా మీకు తీసుకెళ్ళి ఇక్కడే పడేస్తుంది ఒక స్పేస్ వదిలేసి. సో వంశీ ఎలా మీకు ప్రింట్ అవుతుంది అంటే ఆర్ డిస్ప్లే అవుతుంది అంటే స్క్రీన్ మీద, సో వంశీ భవానీ అని ఇలాగ మామూలుగా ప్రింట్ అవుతుంది. తర్వాత ఒక స్పేస్ ఇస్తుంది, తర్వాత ఇదంతా అక్కడ కంటిన్యూ అయిపోతుంది, ఈజ్ ఛానల్ అండ్ సో ఆన్ అని చెప్పి, ఓకే. సో అందుకని చెప్పి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మీరు లైక్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలంటే దానికి సెపరేట్ ట్యాగ్ ఉంటుంది, అదేంటో కూడా చెప్తాను. బట్ మీరు డైరెక్ట్గా స్పేస్ ఇస్తే ఆ స్పేస్ కన్సిడర్ అవ్వదు, ఓకే. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ ట్యాగ్ మనం కంప్లీట్ చేసుకున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ మనం కంప్లీట్ చేసుకున్నాం, అదేంటి అంటే పారాగ్రాఫ్. సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఓకే, సెకండ్ ఎలిమెంట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ హెడర్స్, ఓకే. కొంతమంది దీన్ని హెడ్డింగ్స్ అని కూడా అంటారు, బట్ మోస్ట్లీ హెడర్స్ అనేది కామన్ నేమ్. సో ఈ హెడర్స్ అంటే ఏంటి, సో ఏ పేజ్లో అయినా మీకు హెడ్డింగ్స్ ఉంటాయి కదా, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్. సో ఆ హెడ్డింగ్స్కి మీరు వాడవలసిన ఎలిమెంట్ ఈ హెడర్స్ అనమాట. సో బేసిక్గా నేను ఇప్పుడే చెప్పినట్లుగా మనకి రకరకాల ఏమంటారు హెడ్డింగ్స్ ఉంటాయి. లైక్ మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది, సబ్ హెడ్డింగ్ ఉంటుంది, సబ్ హెడ్డింగ్ ఉంటుంది, అవి డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉంటాయి. సో ప్రతిదానికి సేమ్ సైజ్ సేమ్ లైక్ స్టైల్ వాడితే సరిపోదు. సో అందువల్ల దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్స్. H1 నుంచి H6 దాకా దేర్ ఆర్ టోటల్ H1, H2, H3, H4, H5, H6 6 ట్యాగ్స్ అనమాట. సో 6 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ హెడర్స్. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే H1 అంతే ఒక ట్యాగ్ అయిపోయినట్టు. దీని మధ్యలో ఏం రాస్తుంది మీరు, అది H1 హెడర్. సో H1 నుంచి H6 దాకా లైక్ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు H1 నుంచి H6 వెళ్ళే కొద్దీ దాని సైజ్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను VB అని రాశాను అనుకోండి, ఆ VB ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రింట్ అవుతే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను H6 రాశాను, ఓకే, H6 మళ్ళీ VB రాశాను, లైక్ VB విల్ బి లైక్ దిస్. సో వెళ్ళే కొద్ది ఏంటంటే సో ఇలా తగ్గిపోతుంది, ఆ విధంగా మీకు సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో H1 ఈజ్ ద హైయెస్ట్, H6 ఇస్ ద లోయెస్ట్. దట్ ఈస్ అబౌట్ ఏంటి హెడర్స్, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి యాంకర్ ట్యాగ్ అనమాట. సో దాన్ని యాంకర్ ట్యాగ్ అంటారు. మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఏమనుకోవచ్చు అంటే లైక్ దాన్ని HTML డెవలపర్స్ లాంగ్వేజ్లో యాంకర్ ట్యాగ్ అంటారు, ఓకే. బట్ మీకు అర్థమయ్యే విధంగా మీరు గుర్తుంచుకోవాలంటే లింక్ ట్యాగ్ అనమాట, ఓకే. సో మీరు చాలాసార్లు చూసుంటారు, క్లిక్ హియర్ అని చెప్పి బ్లూ కలర్లో హైలైట్ అయ్యి టెక్స్ట్ ఉంటుంది, అవునా కదా. ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేస్తారో మీరు ఒక వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. సో అటువంటి ట్యాగ్స్ని చేయడానికి మీరు యాంకర్ ట్యాగ్స్ని వాడతారనమాట, ఓకే. సో మీరు యాంకర్ ట్యాగ్స్ వాడడానికి మీరు చేయాల్సింది ఏంటి, సో యాంకర్ ట్యాగ్ ఎలా మొదలవుతుంది అంటే సో యాంకర్ ట్యాగ్ ఈ అనమాట అండ్ క్లోజింగ్ ఈజ్ ఈ విధంగా. బట్ యాంకర్ ట్యాగ్కి ఓకే దిస్ ట్యాగ్ కదా ఎలిమెంట్ ట్యాగ్, ఓకే, ఎలిమెంట్ ట్యాగ్కి యాట్రిబ్యూట్స్ ఉండొచ్చు అనమాట. దిస్ ఈజ్ కంటెంట్ ఆఫ్ ది ఎలిమెంట్, కంటెంట్ ఆఫ్ ది ట్యాగ్. బట్ ఆ ట్యాగ్కి ఆ ఎలిమెంట్కే యాట్రిబ్యూట్స్ కూడా ఉండొచ్చు. సో వాటిని ఎక్కడ రాస్తారు అంటే ఈ విధంగా ట్యాగ్ని స్టార్ట్ చేసి యాట్రిబ్యూట్ లిస్ట్ మొత్తం రాసి ఏవైతే మీరు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారో, ఏవైతే మీరు డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో చేసి అప్పుడు క్లోజ్ చేసి తర్వాత కంటెంట్ రాసి అప్పుడు క్లోజ్ చేస్తారు, ఓకే. సో మనకి ఈ యాంకర్ ట్యాగ్లో ఉండే ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ ఏంటి అంటే href యాట్రిబ్యూట్. ఏంటి href యాట్రిబ్యూట్, ఓకే. సో ఈ href యాట్రిబ్యూటే మీరు మీ లింక్ అనేది ఇవ్వడానికి వాడతారు, ఓకే. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంకర్ ట్యాగ్, ఓకే, ఐ జస్ట్ రైట్ href అనే నెక్స్ట్ లైన్ ఎందుకు రాస్తున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ఇందాక చెప్పాను మీకు నెక్స్ట్ లైన్ అనేది కన్సిడర్ అవ్వదు HTML. సో మీరు దీన్ని ఇక్కడ రాసినా నో ఇష్యూ, అందుకని చెప్పి మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పి నెక్స్ట్ లైన్ రాస్తున్నాను href, ఓకే.
ఈక్వల్ టు మీరు దీన్ని కోర్స్ లోపల రాస్తారనమాట. https:// మీకు కావాల్సిన వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ www.google.com. ఓకే, లింక్ని క్లోజ్ చేస్తారు. ఓకే, దెన్ ఈ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తారు, అంటే స్టార్టింగ్ ట్యాగ్ని, అంటే ఇది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత ఏం రాస్తారు, ఈ కంటెంట్ రాయాలి కదా. కంటెంట్ ఏం రాస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ గో టు గూగుల్ అనేది టెక్స్ట్ కనబడుతుంది మీకు, అది బ్లూ కలర్లో హైలైట్ అని ఉంటుంది కదా, అలా ఆ విధంగా కనబడుతుంది మీకు, అది కంటెంట్. అట్ లాస్ట్ క్లోజింగ్ ట్యాగ్. అంతే. మీరు ఎంతో సింపుల్గా ఏం చేశారు, ఇండైరెక్ట్గా ఈ గో టు గూగుల్ క్లిక్ చేస్తే ఇది రీడేటర్ చూసారా, అటువంటి ఒక ఎలిమెంట్, అటువంటి ఒక ట్యాగ్ని మీరు క్రియేట్ చేశారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నెక్స్ట్ ఏ వెబ్సైట్ అయినా మీరు జస్ట్ ఊహించుకోండి, జస్ట్ టెక్స్ట్తో ఉండి, కొన్ని పారాగ్రాఫ్స్ ఉండి, ఓకే, కొన్ని హెడ్డింగ్స్ ఉంటే ఆ వెబ్సైట్ మీకు వెళ్ళడం ఇష్టం ఉంటుందా? ఆర్ ఒక వెబ్సైట్లో ఇమేజెస్ ఉన్నాయి, ఒక వెబ్సైట్లో గ్రాఫిక్స్ ఉన్నాయి, ఒక వెబ్సైట్లో మీకు రోలింగ్ బార్స్ ఉన్నాయి, అటువంటి వెబ్సైట్ వెళ్ళడం ఇష్టం ఉంటుందా? ఆబ్వియస్లీ సెకండ్ వన్ కదా. సో అలాగా తయారు చేయడానికి మీరు ఇమేజెస్ని యాడ్ చేయాలి కదా వెబ్ పేజ్లోకి. సో ఇమేజెస్ని మీరు ఎలా యాడ్ చేయగలరు? ఓకే, అది ఇప్పుడు చెప్తాను. సో దానికి మీరు వాడేది ఇమేజ్ ట్యాగ్, ఐఎంజీ ట్యాగ్ అంటారు. సో ఇమేజ్ ట్యాగ్ అనమాట. సో ఇమేజ్ ఎలిమెంట్ని వాడడానికి ఆర్ ఇన్సర్ట్ చేయడానికి మీరు ఇమేజ్ ట్యాగ్ వాడతారు. సో ఈ ఇమేజ్ ట్యాగ్, అగైన్ ఇమేజ్ ట్యాగ్కి మనకి ఒక ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఉంటుంది, అదేంటి అంటే ఎస్ఆర్సి. ఎస్ఆర్సి ఫుల్ ఫామ్ వచ్చేసి, లైక్ ఫుల్ ఫామ్ అనగా మీనింగ్ వచ్చేసి సోర్స్, ఎస్ఆర్సి. ఓకే, సో ఆ విధంగా. ఓకే, ఇక్కడ క్లమ్జీ అయిపోయింది, SOURCE కదా. సో SRC, సో అది దాని షార్ట్ ఫామ్ అనమాట. సో ఆ విధంగా SRC అంటూ ఉంటారు. దట్స్ అన్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. ఓకే, సో నేను అది ఎలా రాయాలో చూపిస్తాను. సో ఆబ్వియస్లీ ఏం రాస్తారు, ఇమేజ్ ట్యాగ్ క్లోజింగ్ అండ్ ఇమేజ్ లైక్ ఓపెనింగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్ క్లోజింగ్ ఉంటుంది కదా. యాజ్ దెర్ ఇస్ అట్రిబ్యూట్ ఫర్ దిస్, మీరు ఏం చేస్తారు, యాజ్ యూజువల్ ఓపెన్ చేస్తారు, ఐఎంజీ రాస్తారు, అట్రిబ్యూట్ లిస్ట్ రాసి అలా క్లోజ్ చేస్తారు. అదే నేను డిస్కస్ చేసింది. సో అందుకే ఇక్కడ ఎస్ఆర్సి అని రాసి ఈక్వల్ టు కోట్స్. కోట్స్లో మీరు ఏం రాస్తారంటే లొకేషన్ ఆఫ్ ది ఇమేజ్. సో మీరు ఏ ఇమేజ్నైతే ఇక్కడ ఆర్ ఆ ప్లేస్లో మీరు చూపిద్దాం అనుకుంటున్నారో ఆర్ పెడదాం అనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు లైక్ పెట్టవలసిన ఇమేజ్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి మీరు మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సీ డ్రైవ్లో ఉందనుకోండి, ఆ సీ డ్రైవ్లో ఉన్న దాని పాత్ని మీరు ఇక్కడ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన ఇమేజ్ ఈ HTML ఫైల్ ఉన్న ఫోల్డర్లోనే ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా దాని యొక్క పేరు అనేది రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ VB.jpg. ఓకే, క్లోజ్. దట్స్ ఆల్. ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నాట్ అ నార్మల్ ట్యాగ్. ఏదైతే మీకు ముందు చెప్పానో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయని చెప్పి, సో ఇమేజ్ ట్యాగ్ అనేది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓకే, సో ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్కి మీరు ఎక్స్ప్లిసిట్గా లైక్ క్లోజ్ చేయగలదు. ఓకే, ఆల్దో మీరు ఎక్కడైతే రాస్తే మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు. ఓకే, నేను చెప్పినట్లుగానే ఎక్కడైతే కావాలో అది తీసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. ఎగ్జిక్యూట్ అవ్వని ఏవైతే ఉంటాయో అది పట్టించుకోదు HTML. సో మీరు ఇది రాసినా మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు, కరెక్ట్గా పనిచేస్తుంది. బట్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. బట్ అన్నయ్య నువ్వు ఈ సోర్స్ గురించి చెప్పావు, మరి అన్నయ్య ఇమేజ్ యొక్క సైజ్ మీరు ఎలా డిసైడ్ చేయొచ్చు పేజ్ మీద? లేకపోతే అప్పుడప్పుడు కొన్ని ఇమేజెస్ ఫుల్ పేజ్ ఉంటాయి, బట్ నాకు జస్ట్ దాన్ని లైక్ ఇది ఫుల్ పేజ్ ఇమేజ్ ఉందనుకోండి, నాకు ఫుల్ పేజ్ వద్దు, జస్ట్ ఒక కార్నర్లో ఆ ఇమేజ్ రావాలి అని లైక్ అలా అటువంటి డిసైడ్ చేయాలంటే ఏం చేయాలనే అంటే, అగైన్ దేర్ ఆర్ అట్రిబ్యూట్స్ ఫర్ దాట్. అట్రిబ్యూట్స్ ఏంటి అంటే విడ్త్ మరియు హైట్. ఓకే, సో మీరు రెండు లైక్ ఈ క్లోజింగ్ ట్యాగ్ తీసేసి సింప్లీ రిమూవ్ దిస్. ఓకే, ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 500 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 600 అంతే, క్లోజ్. మీరు దాని సైజ్ కూడా ఈ విధంగా స్పెసిఫై అనేది చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఏంటి మన ఇమేజ్ ట్యాగ్ ఆర్ ఇమేజ్ ఎలిమెంట్. ఓకే, సో దెర్ ఈజ్ వన్ మోర్ ఏమంటారు అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మోస్ట్లీ ప్రోగ్రామర్స్ అది వాడతారు. అదేంటి అంటే
ALT అట్రిబ్యూట్ అంటే ఆల్టర్నేట్ అట్రిబ్యూట్, అది ఇమేజ్ ట్యాగ్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆ వెబ్ పేజ్ అయితే ఉందో, మీరు ఇప్పుడు ఈ వెబ్ పేజ్ అయితే తయారు చేస్తున్నారో ఆ వెబ్ పేజ్ని మీరు హోస్ట్ చేస్తారు. ఓకే, ఎవడైతే ఆ వెబ్సైట్ని వాడదాం అనుకుంటున్నాడో వాళ్ళకి ఇంటర్నెట్ సరిగ్గా లేదు. ఓకే, అప్పుడు ఇమేజ్ అనేది కంప్లీట్గా లోడ్ అవ్వదు కదా. లోడ్ అవ్వనప్పుడు ఏమైపోతుంది, ఒక బ్రేక్ ఇమేజ్ అని చెప్పి, లైక్ ఇమేజ్ బ్రేక్ అయిందని చెప్పి మీకు సింపుల్గా కనబడుతుంది, మీరు చాలా చూసుకుంటారు చాలా వెబ్సైట్స్లో. బట్ దట్స్ నాట్ గుడ్ ఎక్స్పీరియన్స్ కదా, ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది పాడైపోతుంది. అందుకని మీరు ఈ ALT ట్యాగ్ వాడి ఈక్వల్ టు, ఇక్కడ VB అంటే ఏంటి, నేను వంశీ వాడిని లోగో పెడదాం అనుకున్నాను, మీకు ఇక్కడ రాయొచ్చు వంశీ భవానీ లోగో అని చెప్పి. ఓకే, క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ వంశీ భవానీ లోగో అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే, ఎప్పుడు కనబడుతుంది అంటే, ఒకవేళ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది లోడ్ అవ్వలేకపోతే, ఇలా ఇమేజ్ బ్రేక్ అయిన సింబల్ చూపించకుండా, యూజర్ ఎక్స్పీరియన్స్ పాడు చేయకుండా ఆ ప్లేస్ అలాగే ఉంచేసి, ఆ ప్లేస్ ఏదైతే అసైన్ చేస్తారో ఇమేజ్కి, దాంట్లో ఈ వంశీ భవానీ లోగో అనే టెక్స్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా మీరు ఈ ఆల్టర్నేట్ ట్యాగ్ని వాడచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఏమంటారు, ఇమేజ్ ట్యాగ్ని కూడా వాడచ్చు. ఐ హోప్ మీకు అర్థమైందని. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, సో ఆబ్వియస్లీ ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీకు కమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీకు Cలో ఎలా ఉంటాయి, ఇలా కమెంట్స్ ఉంటాయి, C++లో ఇలా కమెంట్స్ ఉంటాయి, పైథాన్లో ఇలా కమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మీకు HTMLలో కమెంట్స్ ఎలా రాస్తారు. ఓకే, ట్యాగ్ ఓపెన్ ఎక్స్క్లమేటరీ 2 హైఫన్ కమెంట్ స్టార్ట్ అవుతుంది, అండ్ 2 హైఫన్ క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్ చేస్తే కమెంట్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు HTMLలో కమెంట్స్ అనేవి రాస్తారు. ఎందుకంటే లైక్ కమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ ఒక ఎలిమెంట్ తీసి ఎలా పనిచేస్తుంది చూడడానికి, ఒక ఎలిమెంట్ యాడ్ చేసి ఎలా పనిచేస్తుంది చూడడానికి, బేసిక్గా టెస్టింగ్ పర్పస్ అండ్ డిబగింగ్ పర్పస్కి ట్యాగ్స్, ఈ కమెంట్ ట్యాగ్స్ అయితే ఉన్నాయో ఏ లాంగ్వేజ్లో అయినా చాలా ఇంపార్టెంట్గా మీకు లైక్ తెలుస్తాయి. మీరు నిజంగా స్టార్ట్ చేసి ఉంటే వారు వాడి ఉంటే వేరే ఏదైనా లాంగ్వేజ్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది. సో ఆ విధంగా కమెంట్స్ అనేది ఈ విధంగా రాస్తారనమాట మన HTMLలో. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, HTMLలో వచ్చేసి కంటైనర్స్. ఓకే, వాటిని కొంతమంది కంటైనర్స్ అంటారు. ఓకే, మరియు కొంతమంది బ్లాక్స్ అంటారు. ఓకే, సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటూ ఉంటారు. సో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అవి మెన్షన్ చేయడానికి దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ బ్లాక్స్ అనమాట మన HTMLలో. ఓకే, ఫస్ట్ది వచ్చేసి దాని డివ్ ఎలిమెంట్ అంటూ ఉంటారు అనమాట, DIV ఎలిమెంట్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి స్పాన్ ఎలిమెంట్. ఓకే, దిస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. లైక్ చాలా చాలా కంటైనర్స్ బ్లాక్స్ ఉంటాయి, నేను చెప్పేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది బేసిక్గా HTML 30 minutes వీడియో కాబట్టి నేను యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మీకు ఒక ఓవర్వ్యూ మొత్తం రావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. సో ఈ డివ్ ఎలిమెంట్ ఎప్పుడు వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను మీకు ప్రాక్టికల్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డివ్ ఎలిమెంట్ ఎలా రాయాలి, సింటాక్స్ ఏంటి అని చెప్తాను. తర్వాత అది ఎలా ప్రాక్టికల్ కనబడుతుంది మీ వెబ్ పేజ్ మీద కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి డివ్ ఎలిమెంట్. సో యాజ్ యూజువల్ ప్రతి దానిలాగే మీరు డివ్ని స్టార్ట్ చేస్తారు అండ్ డివ్ని క్లోజ్ చేస్తారు. ఈ లోపల రాసే మిగతా HTML కోడ్ మొత్తం ఈ బ్లాక్లోకి లైక్ అసైన్ అవుతుంది, ఆర్ ఈ డివ్ బ్లాక్లో ఉన్నట్టు మీనింగ్ అనమాట. ఓకే, లైక్ దీని లోపల మీరు ఏదైనా రాయొచ్చు. మీరు ఇందాక డిస్కస్ చేసుకున్న హెడర్స్ రాయొచ్చు, మీరు ఇందాక డిస్కస్ చేసుకున్న పారాగ్రాఫ్స్ రాయొచ్చు, ఇమేజెస్ రాయొచ్చు, అన్నీ ఏదైనా రాయొచ్చు. ఈ డివ్ లోపలే మళ్ళీ ఇంకొక డివ్ రాయొచ్చు కావాలంటే. ఓకే, ఇవన్నీ నేను క్లోజ్ చేయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా డివ్ లోపల, డివ్ అనేది ఒక కంటైనర్ అనమాట. ఆ కంటైనర్లో మీరు మిగతా ఏదైనా రాయొచ్చు, ఆ కంటైనర్ లోపల ఇంకో కంటైనర్ రాయొచ్చు. ఓకే, సో ఆ విధంగా ఒక హోల్డింగ్ ఎలిమెంట్ అనమాట, దాని లోపల మీరు సెవెరల్ అదర్ ఎలిమెంట్స్ రాయొచ్చు. ఓకే, ఆ విధంగా డివ్ అనమాట. ఇదే సేమ్ విధంగా స్పాన్ కూడా సేమ్, ఇక్కడ డివ్ బదులు స్పాన్ కూడా అంతే. ఓకే, మరి అన్నయ్య రెండు సేమ్ అంటున్నావు సింటాక్స్, మరి తేడా ఏముంటుంది రెండింటి మధ్యలో అంటే సింపుల్. స్పాన్ అనేది ఇన్లైన్. ఓకే, చాలా చాలా సింపుల్ చెప్తున్నాను. స్పాన్ అనేది ఇన్లైన్, ఇది ఇన్లైన్ కాదు, అంత తేడా. మరి ఇన్లైన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హెడ్డింగ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక H1 ట్యాగ్ వాడారు. ఓకే, హెడ్డింగ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టారు. ఓకే, దీని నెక్స్ట్ లైన్లో మీకు కావాల్సిన నెక్స్ట్ ఎలిమెంట్ పెట్టాలనుకుంటున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని నెక్స్ట్ మీరు ఒక పారాగ్రాఫ్ రాద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఆ పారాగ్రాఫ్ మీరు నెక్స్ట్ ఒక సెపరేట్ బ్లాక్గా రాదాం అనుకున్నప్పుడు
ఇక్కడ మీకు సెపరేట్ బ్లాక్ కావాలి కదా, లైక్ ఇక్కడ హెడ్డింగ్ రాస్తారు, ఇక్కడ మీకు సెపరేట్ బ్లాక్ కావాలి, ఇక్కడ మీరు పారాగ్రాఫ్ చదువు అనుకుంటున్నారు. ఎస్, ఓకే. ఈ పారాగ్రాఫ్ ప్లస్ ఇక్కడ ఒక బటన్ పెడదాం అనుకుంటున్నారు. ఓకే, ఇలా చేయడానికి మీరు డివ్ వాడతారు. సో నెక్స్ట్ లైన్లో వస్తుంది అది, ఆర్ నెక్స్ట్ ఎనిటీలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇన్ లైన్ అంటే సేమ్ లైన్, దాంతోనే కంటిన్యూ అవ్వదు, దాంతోనే ఫ్లో అవ్వదు, సేమ్ హారిజాంటల్ ఫ్లోలో కంటిన్యూ అవ్వదు. ఓకే, ఆ విధంగా సేమ్ ఇప్పుడు నేను చెప్పింది మీరు చేయాలంటే కోడ్లో ఫస్ట్ HTML ట్యాగ్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఒక డివ్ రాస్తారు. డివ్ రాసి ఆబ్వియస్లీ దాన్ని క్లోజ్ చేయాలి కదా, క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాస్తారు. ఓకే, మరియు ఒక బటన్ రాస్తారు. ఓకే, బటన్ అనేది నేను ఈ వీడియో డిస్కస్ చేయట్లేదు, బికాజ్ అది నేను HTML డీటెయిల్డ్ ఆర్ HTML అడ్వాన్స్ అని చెప్పి ఇంకో వీడియో చేస్తాను. అది 30 minutes ఉంటుంది. దాంట్లో టేబుల్స్ ఎలా తయారు చేయాలి, దాని తర్వాత ఇమేజ్ మ్యాప్స్ ఉంటాయి, దాని ఎలా తయారు చేయాలి, పిక్చర్స్కి ఇమేజ్కి తేడా ఏంటి, మరియు బటన్స్, ఫామ్స్, ఇన్పుట్ ఎలిమెంట్స్ ఎలా తీసుకుంటారో అవన్నీ కూడా అడ్వాన్స్ HTML డిస్కస్ చేసుకుందాం. ఇది బేసిక్ HTML అనమాట, బేసిక్ HTML ఇన్ 30 minutes. సో అందుకని చెప్పి దీంట్లో దాని కూడా డిస్కస్ చేయట్లేదు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఏ ట్యాగ్, మన యొక్క డివ్ ట్యాగ్. బట్ స్పాన్ అంటే ఏంటి అన్న అంటే, సో స్పాన్ అని రాసి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వాడతారంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేట్ లైక్ హెడ్డింగ్ రాశారు, ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాగ్ అనుకుందాం, ఈ బ్లాగ్ ఆథర్ ఎవరు మరియు ఏ డేట్న పబ్లిష్ చేశారు అనేది ఆబ్వియస్లీ చూసారు కదా చాలాసార్లు, హెడ్డింగ్ పక్కనే ఉంటుంది. సో అది రాయాలంటే అది రెండు ఇక్కడ ఉండాలి. సో ఇన్ లైన్ ఉండాలంటే మీరు స్పాన్ రాస్తారు, సింపుల్ సేమ్ సింటాక్స్. సో స్పాన్ అని రాస్తారు. ఓకే, స్పాన్ క్లోజ్ చేస్తారు. దీని లోపల పారాగ్రాఫ్ ట్యాగే వాడేచ్చు మీరు చెప్పాలంటే. ఆ పారాగ్రాఫ్ లోపల ఈ ఆథర్ మరియు ఈ ఆర్టికల్ రాసిన డేట్ అనేది మీరు మెన్షన్ చేసేయచ్చు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దట్ ఈస్ అబౌట్ ఏంటి కంటైనర్స్ మరియు బ్లాక్స్. సో స్పాన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఒక ఇన్లైన్ కంటైనర్ అనమాట, యూస్ టు మార్కప్ పార్ట్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. సో స్పాన్ ఎలిమెంట్ హ్యాస్ లైక్ నో రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్. ఓకే, లైక్ మీరు కంపల్సరీగా ఉండాల్సిన అట్రిబ్యూట్స్ ఈ డివ్కి మరియు స్పాన్కి ఏమీ లేవు. ఓకే, డివ్కి మరియు స్పాన్కి కంపల్సరీ అట్రిబ్యూట్స్ అనేవి ఏమీ లేవు. బట్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ అట్రిబ్యూట్స్, ఐడి మరియు క్లాస్. ఓకే, ఈ ఐడి మరియు క్లాస్ని అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డివ్కి మరియు స్పాన్కి కామన్గా వాడే అట్రిబ్యూట్స్ అనమాట. ఐడి అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి. సో ఐడి అనేది యూనిక్, ఒక ఐడి అనేది ఈ ఒక డాక్యుమెంట్ HTML డాక్యుమెంట్ మొత్తంలో ఒక్కసారే ఉండగలదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నేను ఐడి ఫర్ ఎగ్జాంపుల్ సాయి ఇస్తే, సెకండ్ టైం మళ్ళీ ఇంకొక ఎలిమెంట్కి నేను సాయి అనే ఐడి ఇవ్వలేను. ఓకే, బట్ క్లాస్ అనేది రిపీట్ అవ్వచ్చు. ఓకే ఓకే సో క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమిద్దాం, VB అని చెప్పి క్లాస్ పేరు ఇచ్చాను. సో సెకండ్ టైం నేను మళ్ళీ VB అనే క్లాస్ పేరు ఇవ్వచ్చు. ఓకే, బట్ ఐడి ఇవ్వలేను, ఐడి అనేది యూనిక్. సో ఈ ఐడి మరియు క్లాస్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అన్న అంటే, బేసిక్గా మీరు నార్మల్ HTML వాడి, సింపుల్ HTML వాడి ఎప్పుడు కూడా వెబ్ పేజ్ క్రియేట్ చేయరు. మీకు CSS కూడా కావాలి. CSS దేనికి అంటే స్టైలింగ్. సో బేసిక్గా మీరు ఎక్కడ ఏమి ఉండాలని చెప్పి HTML ద్వారా మార్కప్ చేసి రాస్తారు, బాగానే ఉంది. బట్ దానికి స్టైలింగ్ అనేది ఏమి ఉండదు, ఒక కలర్ ఉండదు, ఒక ప్యాటర్న్ ఉండదు, ఒక ఏం లైక్ నార్మల్ బ్లాక్ అండ్ వైట్లో ఒక పేజ్ అనేది మీకు వస్తుంది విత్ ఇమేజెస్. మీకు ఇమేజ్ ట్యాగ్స్ వాడితే ఒక స్టైలింగ్ అనేది ఏమి ఉండదు. బేసిక్గా మీరు చూస్తే ఏ వెబ్ పేజ్ అయినా సరే అట్ పాయింట్ ఏ వెబ్ పేజ్ నార్మల్ HTMLతో ఉండదు, విత్ CSS విత్ జావాస్క్రిప్ట్ ఉంటుంది. జావాస్క్రిప్ట్ తీసేసిన విత్ CSS కంపల్సరీ. సో CSS వాడినప్పుడు మీరు కొన్ని ఎలిమెంట్స్కి కొన్ని స్టైల్స్ అనేవి అసైన్ చేస్తారు. అంటే ఈ క్లాస్తో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2-3 డివ్స్కి లైక్ దీని తర్వాత ఇంకొక పోస్ట్ ఉందండి, ఇంకొక ఆర్టికల్ ఉంది, సేమ్ డేనా అదే ఆథర్ అదే డేట్న పబ్లిష్ చేశాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే దీంట్లోకి వెళ్తారు, ఈ బటన్ క్లిక్ చేస్తే దీంట్లోకి వెళ్తారు. ఓకే, సో ఈ రెండు ఒకేలా కనబడాలి కదా పేజ్ మీద. సో ఈ రెండిటికి మీరు ఏం చేస్తారంటే, ఆ డివ్కి ఏదైతే ఉందో ఆ డివ్కి క్లాస్ నేమ్ వచ్చేసి ఒక పేరు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఈక్వల్ టు పోస్ట్ అనుకుందాం. ఓకే, అట్రిబ్యూట్ యొక్క వాల్యూని మీరు కోర్స్లో రాయాలి. ఓకే, పోస్ట్ అని చెప్పి దాని యొక్క
క్లాస్ అనుకుందాం. సో మీరు సిఎస్ఎస్లో ఏం చేస్తారంటే ఈ క్లాస్ ఏదైతే ఉందో పోస్ట్, ఆ పోస్ట్ క్లాస్ అన్నిటికీ కూడా సేమ్ స్టైల్ అప్లై చెయ్యి అని చెప్పి కోడ్ రాస్తారు. ఓకే, సో ఆ విధంగా మీరు దీనికి ఒకసారి కోడ్ స్టైలింగ్ కూడా రాయట్లేదు, బేస్ ఆన్ క్లాస్ రిపీట్ చేయొచ్చు. మరి ఐడి ఎందుకు అంటే సేమ్ పర్పస్, యూనిక్గా ఒకే ఎలిమెంట్కి సింగిల్ ఎలిమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈ స్పాన్ ఎలిమెంట్ ఉంది. ఓకే, ఈ స్పాన్ ఎలిమెంట్ ఇక్కడ రిపీట్ అవుతుంది కదా, ఇటువంటి ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అవుతుంది కదా. సో ఇది సింగిల్ ఎలిమెంట్. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి సిఎస్ఎస్లో దానికి ఒక ఎంటిటీ కావాలి కదా, దానికి ఒక యూనిక్నెస్ కావాలి కదా. సో దీన్ని ఎలా పిలుస్తాను నేను సిఎస్ఎస్లో డైరెక్ట్గా పిలవలేను, ఎందుకంటే స్పాన్స్ అనేవి చాలా స్పాన్స్ ఉండొచ్చు ఒక వెబ్ పేజ్లో. బట్ అందుకని చెప్పి నేను ఈ స్పాన్కి ఒక ఐడి ఇస్తాను. ఆ ఐడితో నేను ఆ సిఎస్ఎస్లో ఈ ఐడికి ఈ స్టైల్ ఇవి అని చెప్పి నేను కోడ్ రాయొచ్చు. సో అందుకని చెప్పి ఈ ఐడి మరియు క్లాస్ అనేది వాడతారు. దిస్ ఇస్ బేసికలీ ఆల్ అబౌట్ హెచ్టిఎంఎల్ అండి. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకోండి, అండ్ లైక్ సీరియస్లీ చెప్తున్నాను, మీకు సగం పైనే హెచ్టిఎంఎల్ వచ్చేసినట్టే. ఓకే, ఫ్రాంక్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏదో చెప్పాను మీకు, ఈ టేబుల్స్, ఫామ్స్, ఇవన్నీ కూడా సింపుల్, లైక్ సేమ్ నేను ఎలాగైతే ఇమేజ్ ట్యాగ్ చెప్పాను, ఇమేజ్ ఎలిమెంట్ చెప్పాను, అలాగే టేబుల్కి ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, టేబుల్ లోపల ఐటమ్కి ఒక ఎలిమెంట్ ఉంటుంది. అదేవిధంగా ఫామ్ అంటే ఇన్పుట్కి ఏది ఉందో ఆ టెక్స్ట్ ఫీల్డ్కి ఒక ఎలిమెంట్ ఉంటుంది, బటన్కి ఒక ఎలిమెంట్ ఉంటుంది, అంతే. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అంతే. సో ఒకవేళ మీకు ఇవాళ వీడియో అర్థమైందంటే మీకు హెచ్టిఎంఎల్ వచ్చేసినట్టే. ఓకే, సో ఐ హోప్ మీకు ఇవాళ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. ఓకే, నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ కంపల్సరీగా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, బికాస్ దట్ రియలీ మోటివేట్స్ అండి. ఓకే, మీరు చేస్తున్న వర్క్, మీరు చేస్తున్న ఎఫర్ట్కి ఒకవేళ సేమ్ రికగ్నైజేషన్, సేమ్ రకమైన సపోర్ట్ వచ్చిందనుకోండి, మీరు ఇంకా మోటివేట్ అవుతారు, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తారు. సో అందువల్ల దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.